శ్రీ పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర. ఆంధ్ర రాష్ట్ర సిద్ధికై ఆత్మార్పణ చేసిన ఆంధ్రుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సైతం శ్రీకారం చుట్టిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు. శ్రీ పొట్టి శ్రీరాములు శిశులైన గాంధేయవాది. గాంధీజీ వలె నిస్వార్థ దేశభక్తుడు, నిరాడంబరుడు, త్యాగశీలి, కార్యదీక్షపరుడు. తన ఆశయాలు సిద్ధికై ప్రాణాలను సైతం లెక్క చేయని సాహసి. హరిజనోద్ధరణకు, పతిత జనోద్ధరణకు, సాంఘిక సేవకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. జననం. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 18వ తేదీన మద్రాసు నందు ఆర్య వైశ్య కుటుంబమున జన్మించెను. ఆయన తండ్రి గురవయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. కానీ శ్రీరాములు పూర్వీకులు నెల్లూరు జిల్లాలోనే జువ్వెలదిన్నకు చెందిన వారొగుటచే ఆయన ప్రాథమిక, మాధ్యమిక విద్య అచటనే గడిచెను. తదుపరి మద్రాసుకు వచ్చి అచట ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. ఉద్యోగము. నాడు దేశమును నెలకొన్న అశాంతి కారణముగా విద్యాభ్యాసమును త్యాజింపచేయుటకు నిర్ణయించుకునెను. కానీ కుటుంబ పెద్దల సలహా మేరకు ఆయన 1921లో బొంబాయి నందు శానిటరీ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు పూర్తి చేసెను. తదుపరి 4 సంవత్సరముల నెలకు 250 వేతనముతో జిఐసి రైల్వేలో ఉద్యోగిగా పనిచేసెను. అచట నుండగానే ఆయన వివాహం జరిగెను. నైరాశ్యము. 1928లో శ్రీ పొట్టి శ్రీరాములు గారి భార్య ఒక మగ బిడ్డకు కని పరమపదించెను. ఆమె మరణించిన 5 రోజులకే ఆ బాలుడు మరణించెను. తదుపరి 1 సంవత్సరముకే ఆమె తల్లి అస్తమించెను. తన చిన్నతనంలోనే అనగా 7 సంవత్సరాల ప్రాయమున తండ్రిని పోగొట్టుకుని శ్రీరాములకు ఈ మరణములతో జీవితంపై నైరాశ్యము కలిగించెను. క్రమముగా ఆయనలో వేదాంత సన్యాసి ధోరణి ఏర్పడెను. పైగా నాడు దేశమంతా జలియన్ వాలాబాగ్ దురాగతమును జరుగుచుంటయు, గాంధీజీ ప్రముఖ నాయకుడిగా రూపొందుటయు జరుగుచుండెను. ఇట్టి స్థితిలో శ్రీరాములు గారు ప్రాపంచిక సుఖములను త్యాజించి దేశ స్వాతంత్రం కొరకు పాటుపడవలెనని, ప్రజాసేవకు తన జీవితమును అంకితము చేయవలెనని నిశ్చయించుకునెను. అందువలన తన ఉద్యోగమునకు రాజీనామా చేసి తన ఆస్తిపాస్తులు బంధువర్గములకు త్యాజించి కట్టుగుడ్డలతో గుజరాత్ నందలి సబర్మతి ఆశ్రమమునకు చేరెను. సబర్మతి ఆశ్రమ జీవితము. సబర్మతి ఆశ్రమమునందు తన సత్ప్రవర్తన ఆదర్శముల వలన ఆయన అనతి కాలంలోనే అనేక మన్ననలు పొందుటయే కాక గాంధీజీ అంతరంగిక శిష్యుడయ్యను. అచట ఆయనను ఆంధ్ర రాములబాయి అని అత్యంత అభిమానంతో పిలిచేవారట. శ్రీరాములు నియమబద్ధమైన ఆదర్శ జీవితమునకు ముగ్ధుడైన గాంధీజీ ఆయన గూర్చి అన్న మాటలు ఆయనకు వ్యక్తిత్వమును నిదర్శనములు. శ్రీరాములు వంటి నిష్ణాత కార్య దురంధరులు, సేవా తత్పురుషులు 10 మంది ఉన్న స్వరాజ్యమును ఒక్క దినములో సాధించవచ్చని గాంధీజీ పేర్కొనెను. జాతీయోద్యమమునందు నిర్వహించిన పాత్ర. గాంధీజీ శిష్యుడుగా ఆయన ప్రారంభించిన 1920 సహాయ నిరాకరణ ఉద్యమం నందు, 1930 ఉప్పు సత్యాగ్రహమునందు, 1940 మొదట్లో జరిగిన శాసన ఉల్లంఘన ఉద్యమమునందు పాల్గొని పలుసార్లు జైలు శిక్ష అనుభవించెను. అటులనే 1942 క్విట్ ఇండియా ఉద్యమం నందు పాల్గొని కారాగార శిక్షను అనుభవించెను. సాంఘిక సేవ. 1934లో బీహార్ భూకంపమునందుకు గురైన వారికి మరియు గాంధీ గారితో కలిసి గుజరాత్లోని తార్వాడలోను అచ్చట ప్రజలకు నిర్విరామ సేవ చేశాను. తదుపరి ఆంధ్రప్రదేశంనకు వచ్చి కొమరవోలు, అంగలూరు గాంధీజీ ఆశ్రమములందు చేరి ఆంధ్రులకు అపర సేవ చేశాను. ఖద్దరు ధారణ, మద్యపాన నిషేధము, హరిజనోద్ధరణ, హిందూ ముస్లిం సఖ్యత ఆయన నిర్మాణ కార్యక్రమాలు. హరిజనోద్ధరణకు, అస్పృశ్యత నివారణకు ఆయన చేసిన కృషి. ఆంధ్రప్రదేశమున హరిజనోద్ధరణకు శ్రీరాములు గారు చేసిన కృషి నిరూపమైనది. 1944 సంవత్సరం నుంచి నెల్లూరుకు కేంద్రముగా చేసుకొని హరిజనోద్ధరణకు పాటుపడెను. ప్రథమగా 23 రోజుల నిరాహార దీక్ష భూని 1946లో నెల్లూరు పట్టణమున మూలపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నందు హరిజనులను ప్రవేశనం చేసెను. గాంధీజీ స్మారక నిధి
1950లో ఆంధ్రప్రదేశ్లోని గాంధీజీ స్మారక నిధి సంచాలకుడిగా నియమించబడెను. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆశయము. స్వాతంత్రము లభించినను ఆంధ్రుల చిరకాల కోరిక అయిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమును కేంద్ర ప్రభుత్వమును మన్నింపక పోవుట శ్రీరాములు గారికి ఆవేదన కలిగించెను. జేవీపీ నివేదిక ఈ సమస్యను జాప్యం చేసెను. పైగా 1951 ఆగస్టు 15వ తేదీన స్వామి సీతారాం ఆంధ్ర రాష్ట్ర సిద్ధికై ప్రారంభించిన నిరాహార దీక్ష 31 రోజుల అనంతరము ఆచార్య వినోబా భావే శ్రీ నెహ్రూల కోరిక మేరకు విరమించెను. ఈ దీక్ష విరమణ అనంతరము కేంద్ర ప్రభుత్వం ఎట్టి చర్యలు గైకొనలేదు. 1952లో శ్రీ రాజగోపాలాచారి మద్రాసు ముఖ్యమంత్రి అయ్యెను. శ్రీ రాజాజీ మద్రాసు తమిళులందరిదని ప్రకటించుట, కృష్ణా పెన్నా ప్రాజెక్టుల ద్వారా తమిళనాడు అభివృద్ధి పరచుట ఆంధ్రులను కలవరం పెట్టింది. పైగా మద్రాసు శాసనసభలోని ఆంధ్ర నాయకులు తమ భేదాలు వలన రాజాజీ ప్రకటనను బాహ్యాటంగా మౌనంగా వహించారు. ఆమరణ నిరాహార దీక్ష. ఆంధ్ర రాష్ట్ర సిద్ధికై ఆమరణ నిరాహార దీక్ష పూనవలెనని సంకల్పించి శ్రీ పొట్టి శ్రీరాములు గారు 3 కోర్కెలు సాధనకు మద్రాసులోని మహర్షి బలుసు సాంబమూర్తి గారి ఇంట 1952 అక్టోబర్ 19వ తేదీన ఆదివారం నాడు ఆమరణ నిరాహార దీక్ష బూనెను. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణము వెంటనే జరగగలదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయుట, ఆంధ్ర నాయకులు సమైక్యత మగుట, మద్రాసు నగరము సి రాష్ట్రముగా చీఫ్ కమిషనర్ చేసి అందరికీ ఆమోదయోగ్యంగా అంగీకారమునకు వచ్చుట. శ్రీరాములు గారి ఆరోగ్యము క్షీణింపసాగెను. ఈ దీక్షను అంతగా పట్టించుకోవద్దని రాజాజీ కేంద్ర నాయకులకు చెప్పెను. తుదకు 58 రోజుల నిరాహార దీక్ష వలన కుంగి కృషించి 1952 డిసెంబరు 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిరి. ఈ వార్త విన్నంతగానే 3 రోజుల పాటు ఆంధ్రులు తీవ్ర ఆందోళన జరిపి రైల్వే స్టేషన్లపై, ప్రభుత్వ కార్యాలయములపై దాడి చేసిరి. ఈ దాడులకు గాను సుమారు 50 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆస్తి నష్టపోయెను. అనకాపల్లి, విజయవాడలో పోలీసులు కాల్పులు జరపగా సుమారు 7 మంది మరణించెను. ఇట్టి ఆందోళనతో కేంద్ర ప్రభుత్వము దద్దరిల్లగా శ్రీ నెహ్రూ 1952 డిసెంబరు 19వ తేదీన పార్లమెంటు నందు మద్రాసు మినహా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ ప్రకటన చేసెను. ఆంధ్రుల ఆందోళన విరమించెను. ఆంధ్ర రాష్ట్ర అవతరణ 1953 అక్టోబర్ 1. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన కైలాస్నాథ్ వాంచును ఆంధ్రదేశమంతటి పర్యటించి 1953 ఫిబ్రవరి 7న తన నివేదికను సమర్పించెను. ఈ నివేదిక సమర్పించిన 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగెను. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం తొలి భాషా రాష్ట్రములకు కర్నూలు రాజధానిగా, టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రి అయ్యెను. తొలి హైకోర్టు గుంటూరులో ఏర్పాటు చేయబడింది. శ్రీరాములు గారి ఆత్మార్పణ వలన ఆంధ్ర రాష్ట్రము సిద్ధించినది. 3 కోటి ఆంధ్రుల సమైక్యమును చేయుటకు ఆయన బలి అయిపోయినాడు. ఇటు ఆశయ సిద్ధికై ఆత్మార్పణ చేసిన అమరజీవినైన శ్రీరాములు గారు ఆంధ్రులకు అమరజీవినయ్యను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.